స్వామి రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు స్వామి. ఓ ఇప్పుడు స్టార్ట్ చేస్తా అది. ఇంతకు ముందు 4వ అధ్యాయంలో అచిత్ ఈశ్వర స్వరూపాన్ని వివరిస్తూ అందులో అచిత్తైన ప్రకృతికి అలాగే ఈశ్వరుడిగా చెప్పుకోబడే పరమాత్మకి మధ్యన ఉన్న సంబంధం ఏమిటి అనేది కూడా వివరించడం జరిగింది. అక్కడ ప్రకృతిని మాయా అని ఆ మంత్రం చెప్పింది. అక్కడ ఈ ప్రకృతి మాయ కలిగిన పరమాత్మను మాయి అన్నారు. అంటే ప్రకృతికి పరమాత్మకు విడదీయరాని సంబంధం ఉంది అన్నమాట. ఈ ప్రకృతి పరమాత్మలో ఒక భాగంగానే ఉన్నది. కనుకనే మాయ అనే ప్రకృతి కలిగిన పరమాత్మ మాయి అన్నాడు. ఆ పరమాత్మ తాను ప్రకృతికి అంతరాత్మగా ఉండి ఆ ప్రకృతి ద్వారా తాను ప్రపంచాన్ని సృష్టించాడు. అలా ప్రపంచానికి ప్రకృతికి అంతరాత్మగా కలిగిన పరమాత్మ మూల కారణమైనాడు అనే మాటని చెబుతూ అక్కడ అస్మాత్ మాయి సృజతే విశ్వమేతత్. ఏతత్ విశ్వం, ఈ ప్రపంచానంతా కూడా మాయ కలిగిన ప్రకృతి తన శరీరంగా కలిగిన పరమాత్మ నుండే ఈ ప్రపంచమంతా సృష్టింపబడ్డది అంటే ప్రకృతి యొక్క స్వరూపం చెప్పడం. అలాగే ప్రకృతి ఈ ప్రపంచ సృష్టికి పరమాత్మ ప్రకృతికి అంతర్యామిగా ఉండి తాను మూల కారణం అవ్వడం, ఇవి చెబుతూ ఇలాగా ప్రకృతికి పరమాత్మకు శరీర ఆత్మ సంబంధం ఉంది అంటూ ప్రకృతి వేరు, పరమాత్మ వేరు, దాని స్వరూపం వేరు, స్వభావం వేరు, అలాగే పరమాత్మ స్వరూప స్వభావాలు వేరు అయినా ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉండడం వల్లనే పరమాత్మ సంకల్పంతో ప్రకృతి ద్వారా సృష్టి జరిగింది అంటూ మనకు మొత్తం అందులో ప్రకృతి యొక్క స్వరూపం, అలాగే ఆ ప్రకృతికి అంతర్యామిగా ఉన్న పరమాత్మ యొక్క స్వరూప రూప గుణాలు వివరించడం జరిగింది 4వ అధ్యాయంలో. ఆ మొత్తం అధ్యాయంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పిన అంశాల్లో ప్రధానంగా మనకు 2-3 అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. పరబ్రహ్మ శ్రీమన్నారాయణుడు, ఆయన సర్వాత్మ, అంతటికి అంతరాత్మగా ఉన్నవాడు. అలాగే సర్వానికి కూడా ఆయననే స్వామి, సర్వము కూడా ఆయన అధీనంలోనే ఉంటుంది. సర్వ జగత్తును నియమించే శక్తి సంపన్నుడు పరమాత్మ. కనుక ఆ పరమాత్మ సకల జగత్తునకు మూల కారణము అనేటువంటి పరమాత్మ స్వరూపాన్ని కూడా అందులో ప్రతిపాదించడం జరిగింది అన్నమాట. ఇలాగా ప్రకృతికి అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మను అన్నప్పుడు ప్రకృతి అంటే మన శరీరం అనుకోవాలి. ప్రకృతి పరిణామంగా ప్రకృతి మారిన రూపమే శరీరం కనుక ఈ శరీరం లోపల ఉన్న జీవునికి అంతరాత్మగా ఉన్న పరమాత్మ, ఆ పరమాత్మను మనం పొందాలనుకున్నప్పుడు, అంతరాత్మగా ఉన్న పరమాత్మను సాక్షాత్కరించుకోవాలనుకున్నప్పుడు దానికి ఉపాయము ధ్యానము, భక్తి, యజ్ఞయాగాది కర్మలు, అర్చనాదులు ఇవన్నీ కుదురుతాయి అంటూ వీటి ద్వారా
పరమాత్మను సేవించి తద్వారా ఆయన అనుగ్రహాన్ని పొంది ఈ సంసార బంధం నుండి విముక్తి పొందవచ్చు, అలాగే భగవత్ ప్రాప్తి కలుగుతుంది అని ఈ 4వ అధ్యాయంలో విషయమంతా వివరించడం జరిగింది అన్నమాట. ఈ రకంగా చూసినప్పుడు ఈ 3 తత్వాలలో ప్రకృతి ఈశ్వరులకు సంబంధించిన తత్వంలో కొంతగా అక్కడ పరిచయం చేయడం జరిగింది 4వ దాంట్లో. అయితే ప్రధానంగా ఈ ఉపనిషత్తు ఈశ్వర స్వరూపాన్ని నిర్ణయించేది కనుక బ్రహ్మ సృష్టి, ఈ జగత్ కారణమైన బ్రహ్మ యొక్క తత్వం ఏమిటి అనే కదా ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగానే ఈ ఉపనిషత్తు ఆవిర్భవించింది కనుక ప్రతి అధ్యాయంలో కూడా ఆ పరమాత్మకు సంబంధించిన లేదా జగత్ కారణమైన పరబ్రహ్మకు సంబంధించిన స్వరూపము, స్వభావము, ఆయన కళ్యాణ గుణములు, విభూతి ఇదంతా కూడా కొంతగా వివరించడం జరుగుతుందన్నమాట. కనుక ప్రతి అధ్యాయంలో ఈశ్వర తత్వాన్ని ప్రతిపాదించడం ప్రధాన అంశము. ఆ ఈశ్వరునికి అంగంగా ఉన్నటువంటి ఇతర 2 తత్వాలు ఏవైతున్నాయో ప్రకృతి, జీవుడు అనేవి, వాటి గురించి కూడా ప్రకృతి పరిచయం చేయడం అనేది ఇక్కడ మనకి ప్రతి అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ రకంగా సూచినప్పుడు 4వ అధ్యాయంలో ప్రధానంగా ఈశ్వర తత్వాన్ని చెబుతూనే ఆయనకు సంబంధించిన ప్రకృతి తత్వాన్ని కూడా వివరించడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో జీవ ఈశ్వరుల యొక్క స్వరూప స్వభావము, అలాగే ఇద్దరికి కలిగిన పరస్పర సంబంధము చర్చించబడుతుంది అన్నమాట. తత్వత్రయంలో ప్రకృతికి ఈశ్వరులకు సంబంధించిన 4వ అధ్యాయంలో అయితే 5వ అధ్యాయంలో జీవుడికి పరమాత్మకు ఉండే సంబంధం తెలుపుతూ మళ్ళీ అక్కడ కూడా పరమాత్మ యొక్క స్వరూపం వివరింపబడుతోంది. దాంతోపాటు పరమాత్మకు జీవుడికి ఉన్న అంశం ఏమిటి అనేది దీంట్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే దాన్ని మనకి ఈ ఉపనిషత్తు యొక్క 5వ అధ్యాయంలోని విశేషం ఏమిటో చెబుతూ వ్యాఖ్యాతలు ఇలాగా దాన్ని అవతారిక అందించారు. దాంట్లో సారాంశం ఇలా చెప్పారు. ఏంటంటే 5వ అధ్యాయే చిత్ అచిత్ శరీరక బ్రహ్మణ, 5వ అధ్యాయే చిత్ అచిత్ శరీరక బ్రహ్మణ మాహాత్మ్య నిర్వచన పూర్వక తత్శేషతయా అవగమ్యమాన జీవస్య తత్వైలక్షణ్యం అణుత్వాదికం నిరూపయతి. అంటే రెండు అంశాలు ఉన్నాయన్నమాట. ఈ పరమాత్మ చిత్ అచిత్ విశిష్టుడైన పరబ్రహ్మ, ఇది విశిష్ట అద్వైత స్వరూపం కదా. అలాంటి పరబ్రహ్మ యొక్క మహిమ ఏమిటి, ఆయనకుండే శక్తి ఏమిటి, సర్వమిటి అని ఆయన యొక్క మాహాత్మ్యము ఈ 5వ అధ్యాయంలో కొన్ని మంత్రాల దాకా చెప్పి, ఆ తర్వాత తత్శేషతయా అవగమ్యమాన జీవస్య తత్వైలక్షణ్యం, ఆ తర్వాత ఆ పరమాత్మకే అధీనమయ్యుండి ఆయనకే ఆ స్వాధీనమై ఉన్నటువంటి జీవుడు నాడే ఆ జీవుని యొక్క వైభవం ఏమిటి, జీవుని స్వరూపం ఏమిటి అని ఇందులో ఆ జీవుడి యొక్క రూపం అంతా చెప్పడం జరుగుతుంది తర్వాత మంత్రాల్లో. అలాగ చెప్పి ఆ తర్వాత జీవుడికి ఆ పరమాత్మకు ఉండే మళ్ళీ సంబంధం ఏమిటి, శరీర ఆత్మ సంబంధం అన్నామే అది చెప్పి ఆ తర్వాత జీవుడు పరమాత్మను పొందడానికి ఉన్నటువంటి మార్గాలు ఏవైతున్నాయో ప్రధానంగా ధ్యానము, ఉపాసన అనేది కూడా ఆ తర్వాత చెప్పడం జరుగుతుంది. అంటే ఇందులో 3 అంశాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం ఈ 5వ అధ్యాయంలో మొత్తం 14 మంత్రాలు ఉన్నాయి. ఈ 14 మంత్రాల్లో
మొదటి నుండి 6వ మంత్రం వరకు పరమాత్మ జీవాత్మలు వేరు వేరు అనే అంశం తెలపడం జరుగుతుంది. అలాగే ఆ పరమాత్మ యొక్క మహాత్యం ఈ 6వ మంత్రం దాకా వివరించడం జరుగుతుంది అన్నమాట. 1 నుండి 6 వరకు ఉన్న మంత్రాల్లో భగవతత్వంలో ప్రధానంగా పరమాత్మ యొక్క మాహాత్యం. మాహాత్యం అంటే ఏమిటి? ఇక్కడ పరమాత్మ లోకారి ఈ జగత్తులో ఉండేటువంటి ప్రకృతికి ఎంత తాను స్వామియో జీవుడికి కూడా తానే స్వామి, తానే అంతరాత్మగా ఉండి జీవులను నియమిస్తూ ఉంటాడు అని సకల జగత్తును నియమించగలిగేటువంటి ఒక శక్తి ఉందే, ఆ శక్తిని ఈ 6 మంత్రాల వరకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక 7వ నుండి 12వ మంత్రం వరకు అప్పుడు జీవాత్మ యొక్క స్వరూపము స్వభావం వివరిస్తారు. ఇంతదాకా జీవుడు, ప్రకృతి, పరమాత్మ అని చెబుతూ వచ్చాము. తర్వాత ప్రకృతి యొక్క తత్వము, పరమాత్మ యొక్క తత్వము కొంత వివరించడం జరిగింది. కానీ జీవుడి యొక్క తత్వాన్ని 2-3 మాటలు మాత్రమే చెప్పడం జరిగింది అక్కడ. ద్వావు అజ్ఞౌ అజౌ అని జీవుడు పరమాత్మ వలె తాను అదేంటి అజౌ పుట్టుక లేనివాడు, నిత్య స్వరూపుడు, పరమాత్మ యొక్క జ్ఞానము విస్తృతమైనది, వీడి సంకుచిత జ్ఞానం కలవాడు అంటూ ఇలాగా అక్కడక్కడ జీవస్వరూపుడు, జీవుణ్ణి అక్షర స్వరూపుడు అంటాము. జీవుడు, ప్రకృతి ఈ 2 కూడా పరమాత్మకే చెందినవి అంటూ జీవుని గురించిన ఒక పరిచయం యొక్క పరిశీలన ఒక్కొక్క చోట కాస్త రెఫరెన్స్ గా తీసుకున్నామే తప్ప అసలు జీవాత్మ యొక్క విశేషం ఏమిటి, ఆ స్వరూపం ఏమిటి అక్కడ వివరించడం జరగలేదు. కనుక ఇక్కడ ఇప్పుడు ఈ అధ్యాయంలో జీవాత్మ స్వరూపం కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుందన్నమాట. కనుక ఇక్కడ ఈ మొత్తం అధ్యాయంలో 3 అంశాలు చెప్పడం జరుగుతుంది. 1 పరమాత్మ చిత్ అచిత్ విశిష్టుడైన పరమాత్మ యొక్క మాహాత్మ్యం ఏమిటి, ఆ తర్వాత పరమాత్మకు అధీనమై ఉండి ఆయన అంతరాత్మగా కలిగిన జీవుని యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, వాడి తత్వం ఏమిటి, ఆ తర్వాత ఈ జీవుడు పరమాత్మను పొందడానికి ఉండేటువంటి ఉపాసన లేక ఉపాయమిత ఉందో ఆ ధ్యానం గురించిన 2 మంత్రాలు వివరించడం జరుగుతుంది. ఇలాగా మొత్తం 14 మంత్రాల్లో 3 అంశాలు ఈ అధ్యాయంలో వివరించడం జరుగుతుంది అన్నమాట. ఇదే అంశాన్ని ఈ మంత్రానికి ఉపనిషత్తుకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి వ్యాఖ్యాతలు మొత్తము ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం యొక్క సారాంశం ఏమిటో ఒక వాక్యంలో చెప్పారనమాట. ఈ వాక్యం గుర్తుంటే ఈ అధ్యాయంలో ఉన్న విషయం అంతా గుర్తుంటుంది మనకి. దీన్ని కారికలు అంటాం మనం. అంటే అంతా చెప్పి అందులోని సారాంశాన్ని ఒక్క మాటలో దాన్ని కుదించి చెప్పడం అన్నమాట. అందువల్ల ఏం చెప్పారు అక్కడ అంటే కర్మార్హ పరతంత్ర అణు జీవతత్వ విలక్షణ పరమాత్మ అని వ్యాఖ్యానించారు. ఈ వాక్యం ఏంటది? కర్మార్హ పరతంత్ర అణు జీవతత్వ విలక్షణ పరమాత్మ. ఇందులో చెప్పిన అంశం ఏమిటి? పరమాత్మ సంగతే. మొత్తం ఉపనిషత్తు మొత్తం పరమాత్మత్వాన్ని కదా, బ్రహ్మతత్వాన్ని నిర్ణయించాలి. కనుక ఆ పరమాత్మ ఎలాంటి వాడు అనేటప్పుడు ఇక్కడ జీవుడి కన్నా ప్రత్యేకమైన లక్షణము కలవాడు పరమాత్మ. జీవుడు వేరు, పరమాత్మ వేరు అయినా జీవుడు పరమాత్మతో విడదీయరాని సంబంధం కలిగి ఉంటాడు అంటూ జీవుడికి ఉండే లక్షణాలు చెప్పి ఈ లక్షణాలు లేనివాడు పరమాత్మ అని, ఈ జీవుడి కన్నా విలక్షణమైన వాడు,
విలక్షణం అని చెప్పామే. లక్షణం అంటే లక్ష్యతే ఇది లక్షణ, ఇది ఫలానది అని గుర్తించడానికి ఏ ఏ గుర్తైతే ఉంటుందో దాన్ని లక్షణం అంటాం. దానికి ధర్మాన్ని బట్టో, రూపాన్ని బట్టో, దేన్ని బట్టో మనం ఇది ఇలాంటిది అని ఏదైతే మనం గుర్తిస్తామో ఆ గుర్తించడానికి ఉపయోగించేటువంటి లేక తోడ్పడేటువంటి ఏదైతే విషయం ఉంటుందో దానికి లక్షణం అంటాం. ఈ లక్షణం ప్రతిదానికి ఉంటుంది. అందువల్ల ఈ లక్షణంలో విలక్షణం అంటే అర్థం ఏంటంట, అంతకన్నా విశేషమైన లక్షణము కలది, అది కాదు, దీని ప్రత్యేకత వేరు అన్నదానికి విలక్షణం అంటాం. విలక్షణం యొక్క భావమే వైలక్షణ్యం. అందువల్ల ఇందులో పరమాత్మ యొక్క వైలక్షణ్యం అంటే జీవుడి కన్నా, జీవతత్వం కన్నా పరమాత్మ తత్వం యొక్క ప్రత్యేకత ఏమిటి అని వివరిస్తూ జీవ పరమాత్మలకు ఉండేటువంటి విశేషాలు చూపుతుందన్నమాట. అయితే జీవుడు ఎలాంటి వాడు ముందు చెప్పి అది లేనివాడు పరమాత్మ అనేది పరమాత్మ తత్వం నిర్ణయం జరుగుతుంది. ఏమిటి జీవతత్వము అన్నప్పుడు కర్మ, అర్హ, పరతంత్ర, అణు, ఈ 3 లక్షణాలు. జీవుడు కర్మబద్ధుడు. జీవుడికి జన్మ ఎందుకు వస్తుంది? తాను జన్మ జన్మాల్లో చేసుకున్న కర్మ ఫలితంగానే శరీరం ఏర్పడడం, జన్మ కలగడం జరుగుతుంది కనుక జీవుడు కర్మార్హుడు. అంటే కర్మను అనుభవించగలగడానికి యోగ్యత కలవాడన్నమాట. పరమాత్మకు అది లేదే. నమే కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ అన్నాడు భగవద్గీతలో. ఆ కర్మతో ఆయనకి సంబంధం లేదు. కర్మ అంటే సంకల్పం, ఆయన సంకల్పాన్ని బట్టి ఏ పనైనా చేస్తాడు తప్ప ఈ కర్మ అనగానేంటి? శాస్త్ర సిద్ధమైన, శాస్త్రం చెప్పినటువంటి కార్యక్రమం ఉంటుంది కర్మలు. నిషేధం కానీ ఇది చెయ్యు ఇది చేయకొని కర్మలు అన్నమాట. ఆ కర్మలు ఏంటి? వీడి యొక్క ఆ కర్మ అనుభవం అనుభవించడం కోసం కలిగేది శరీర నిర్మాణం. ఇలాంటి ప్రాకృతికమైన శరీరమును పొందగలిగేటువంటి యోగ్యత కర్మ వల్ల కలుగుతుంది కనుక ఇది జీవుడికి కర్మార్హత్వం. కానీ పరమాత్మకు అది లేదు. అలాగే పరతంత్ర, జీవుడు స్వతంత్రుడు కాదు, ఆయన పరతంత్రుడు. పరతంత్రుడు అన్నప్పుడు ఇతరులపై ఆధారపడ్డాడు అని అర్థము. ఇక్కడ పర అంటే పరమాత్మ, తాను కన్నా వేరైన పరమాత్మకు తాను అధీనమైన వాడు అనమాట. అంటే జీవుడు తన ఇష్టం వచ్చినట్టు ఏం చేయడానికి వీల్లేదు, అది పరమాత్మ చేతిలోనే ఉంటుంది కనుక ఇక్కడ ఆయనకు పరతంత్రత్వం. పరమాత్మ స్వతంత్రుడు, తాను సంకల్పించిన దాన్ని తానే చేయగలుగుతాడు. కానీ జీవుడు అలా కాదు. ఇది జీవుని యొక్క సంకల్పం, జీవుని యొక్క కర్మ, జీవుడు చేసే కార్యక్రమాలు, జీవుడి జీవితం అంతా కూడా పరమాత్మ అధీనమై ఉంటుంది కనుక జీవుడు పరతంత్రుడు. అలాగే జీవస్వరూపం అణువు, పరమాత్మ స్వరూపం విభువు. అణువు అంటే అన్నిటికన్నా చాలా సూక్ష్మమైంది, చిన్నది. జీవ స్వరూపం ఎలాంటిదంటే చిన్నది అనమాట. అది ఎట్లా ఉంటుందో వివరిస్తున్న తర్వాత. మరి పరమాత్మ విభువు, సర్వవ్యాపకుడు. ఆయన తలచుకుంటే అంతగా వ్యాపించగలుగుతాడు, లేకపోతే తాను అణువు కన్నాను కాగలుగుతాడు. ఇది శక్తి అతనికి ఉన్నది. కానీ ఇక్కడ జీవాత్మ అణుస్వరూపం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ అంశాలనే మనకు బ్రహ్మసూత్రాల్లో ఆత్మ స్వరూపం వివరించేటప్పుడు, అక్కడ జీవాత్మ స్వరూపం చెప్పేటప్పుడు అధ్యాయం అంతా చెబుతుంది మనకి అక్కడ. అలాగే తర్వాత సూత్రాల్లో కూడా ఏష అణుహు ఆత్మ అని అక్కడ సూత్రం. బ్రహ్మసూత్రాల్లో ఆత్మ అణువు. ఎందుకు ఎలా చెప్పగలుగుతారు? అణువు అంటే చిన్నది అని ఎట్లా చెప్తున్నారు అంటే అక్కడ అంత కారణాలు చెప్తారు కనుక ఇక్కడ అలాంటి ఇవన్నీ కూడా అంటే బ్రహ్మసూత్రాల్లో చెప్పిన అంశమంతా కూడా ఉపనిషత్తులలోని తత్వమే కదా. కనుక ఇక్కడ జీవుడు అణుస్వరూపుడు, జీవుడు కర్మబద్ధుడు, జీవుడు పరమాత్మకి పరతంత్రుడు, స్వతంత్రుడు కాదు. ఈ మూడు లక్షణాలనే మనకి ఈ అధ్యాయంలో జీవతత్వం వివరిస్తుంది. అలాంటి జీవుడి కన్నా పరమాత్మ ఇలాంటి లక్షణాలు లేకుండా ఉన్నటువంటి వాడు. అనగా పరమాత్మ కర్మబద్ధుడు కాదు, పరమాత్మ స్వతంత్రుడు, పరమాత్మ విభువు,
తాను అలుసుకున్న రకంగా చేయగలుగుతాడు అని ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ కర్మార్హమై పరతంత్రమై అణుస్వరూపమైన జీవుడి కన్నా విశిష్టమైన వేరైన ప్రత్యేకమైన లక్షణము కలవాడు పరమాత్మ అనేది ఈ అధ్యాయంలో నిరూపించబడుతుంది అని ఇక్కడ దాన్ని సూక్ష్మంగా చెప్పుకున్నారు అన్నమాట ఇక్కడ వరకు. అలాగా సరే, దీనికి ఈ ఉపనిషత్తులో ప్రధానంగా 5వ అధ్యాయం ఎందుకు ప్రారంభించారో మరొక రకంగా కూడా వివరించడం జరిగింది. అంటే ఏదైనా 4 అధ్యాయాలు పూర్తి కాకుండా మళ్ళీ 5వ అధ్యాయం ఎందుకు అన్నప్పుడు ఈ 5వ అధ్యాయం ఏం చెప్పారో ఆ విషయం తెలుసుకున్నాం. కానీ ఎందుకు చెప్పారు ఇది, 5వ అధ్యాయం అవసరం ఏమిటి అనే దానికి వ్యాఖ్యాతలు వివరిస్తూ అహం బ్రహ్మాస్మి ఇతి అనుసంధాన రూపత్వాత్, అహం బ్రహ్మాస్మి ఇది అనుసంధాన రూపత్వాత్ బ్రహ్మ ఉపాసనస్య జీవ బ్రహ్మ ఐక్యం ఏవ ఇష్టం ఇది భ్రమ అపనుత్తయే. అహం బ్రహ్మాస్మి ఇది అనుసంధాన రూపత్వాత్ బ్రహ్మ ఉపాసనస్య జీవ బ్రహ్మ ఐక్యం ఏవ ఇష్టం ఇది భ్రమ అపనుత్తయే. అహం బ్రహ్మాస్మి ఇది ఉపాసనమపి జీవ భిన్న ఉపాసనమే ఇది నిరూపయితుం పంచమ అధ్యాయః ఆరంభతే ఇది చెప్పారు ఇక్కడ. దీన్ని అంటే మనం ఈ ఈ శ్రీ సూక్తిని, ఈ వాక్యాన్ని మనం ఎందుకు ఇక్కడ ఉట్టంకిస్తున్నామంటే ఇందులో చెప్పిన అంశాన్ని మనమేదో తోచి చెప్పడం కాదు, దాంట్లో సారాంశాన్ని వ్యాఖ్యాతలు ఎలా వివరించారో ఇది చెప్పడం కోసం వారి మాటల్లోనే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం. ఇక్కడ జీవ పరమాత్మ వీటికి ఉండే సంబంధం చెప్పినప్పుడు ఈ వేదాంతంలో మనకు 3 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఉపనిషత్తులలో ఉన్న వాక్యాలను ఆధారంగా చేసుకొని జీవుడు వేరు, పరమాత్మ వేరు, వారి వారి స్వరూపాలు స్వభావాలు వేరు అని చెప్పే సిద్ధాంతం ఒకటి. అలా కాదు, బ్రహ్మనే జీవుడు, ఇంకా జీవుడు అంటూ వేరే లేదు అని, జీవునికి బ్రహ్మకు భేదమే లేదు అనేది మరొక సిద్ధాంతం. అలా కాదు, జీవుడు బ్రహ్మ ఇద్దరికి భేదం ఉన్నది, భేదం లేదు. దీన్ని భేద అభేదవాదం అంటాం. అంటే ఉపనిషత్తులు పరమాత్మని గురించి, జీవాత్మని గురించి, వాటికి ఇద్దరికి ఉండే సంబంధాన్ని గురించి ఏం చెబుతున్నాయి అనేది సిద్ధాంతీకరించడం కోసం ఆయా సిద్ధాంతకర్తలు ఆ ఉపనిషత్తులో ఉండే వాక్యాలను ఆధారంగా తీసుకుని అక్కడ జీవ బ్రహ్మలకు భేదమే లేదు, దీన్ని అభేదము అన్నారు. అంటే భేదమే లేదంటే అనమాట, జీవుడు బ్రహ్మనే జీవుడిగా మన జీవో బ్రహ్మైవ న అపరః, బ్రహ్మనే పరమాత్మనే జీవుడిగా భాషిస్తున్నాడు. ఎందుకో ఈ సిద్ధాంతం దాన్ని అద్వైత సిద్ధాంతం అన్నాం. బ్రహ్మకే అజ్ఞానము లేక అవిద్య అనేది ఆవరించడం వల్ల ఆయన తాను బ్రహ్మను అని మరిచిపోయి, బ్రహ్మను అనే తత్వం మరిచిపోయి నేను జీవుణ్ణి అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి జీవుడు అనేవాడు లేడు, బ్రహ్మనే జీవుడిగా కనిపిస్తున్నాడు. కనుక జీవుడు బ్రహ్మ ఒకటి, జీవతత్వానికి బ్రహ్మకు భేదం లేదు, ఇది అభేదము అంటాం అన్నమాట. అంటే ఇది ఎప్పటి మొదలైంది అంటే అనాది. ఇప్పుడు చూడండి, మన శరీరంలో మనం ఉన్నామే, మనం ఏమనుకుంటున్నాం, మనం జీవులం అనుకుంటున్నాం. అసలు మనం జీవులం కాదు, మనం బ్రహ్మమే, పరమాత్మనే, మనమే బ్రహ్మ. మరి బ్రహ్మ అయిన మనం జీవులం ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ శరీర సంబంధం వల్ల. అవిద్య అంటే ఈ ప్రకృతి ఇదే కదా, అజ్ఞానం, ఇది ఆవరించేసింది. ఆ బ్రహ్మను ఆవరించడం వల్ల ఇందులో ఉన్న మనం నేను అనేది బ్రహ్మ కాకుండా నేను జీవుణ్ణి అనుకుంటున్నాం. అసలు నువ్వు బ్రహ్మవయ్యా అనేది. కనుక జీవుడు బ్రహ్మ వేరు కాదు, బ్రహ్మనే జీవుడుగా అజ్ఞానం వల్ల, అవిద్య అనేది ఒకటి ఆవరించడం వల్ల
జీవుడిగా భాషిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ అజ్ఞానం పోతుందో నేను జీవుణ్ణి కాదు, నేనే బ్రహ్మను అనేటువంటి ఎప్పుడైతే ఆ ఆ రకమైనటువంటి వీడికి ఒక జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఏమైపోయింది? ఓహో, నేను బ్రహ్మను అన్నప్పుడు మిగతాదేమీ లేదు. కనుక ఈ దృష్టిలో చూసినప్పుడు అవిద్య ఎట్లా తొలుగుతుంది అనడానికి శాస్త్ర జ్ఞానము, మహావాక్యాలు ఉన్నాయి. వాటి జ్ఞానం వల్ల, ఆచార్య ఉపదేశం వల్ల మనకు నేను జీవుణ్ణి కాదు, నేను దేవుణ్ణి అని తెలిసినప్పుడు తద్వారా ఏమవుతుంది? తాను బ్రహ్మ అవుతాడు. కనుక ఇది ఈ అద్వైత సిద్ధాంతము జీవుడు బ్రహ్మకు భేదం లేదు అనేది అభేద సిద్ధాంతం అన్నమాట. ఇది ఎందుకు, ఏ వాక్యాల మీద ఆధారపడ్డది అనేది మనకు శాస్త్రం, మనం బ్రహ్మసూత్రాలు, భాష్యాలు చర్చించుకుంటాం అక్కడ. ఇది అభేదము. ఎందుకంటే అభేదమును చెప్పే వాక్యాలు కొన్ని ఉన్నాయి ఉపనిషత్తులు. అందువల్ల ఇక్కడ ఇది అభేదము అంటే జీవ బ్రహ్మలకు సంబంధం అభేద భావం అన్నమాట. ఇక మరి అలా కాదు, దీన్ని అద్వైతము అన్నాం. ఆ తర్వాత భేదము, అసలు జీవుడు వేరు, పరమాత్మ వేరు. జీవుడే పరమాత్మ కాదు, ఆ పరమాత్మ స్వరూపం వేరు, జీవుడి స్వరూపం వేరు అని ప్రతిదీ వేరు వేరు అనేటువంటి తత్వం ఏదైతే చెప్తుందో దాన్ని మనము భేద స్వరూపం అంటాం. జీవుడికి భేదానికి జీవుడు వేరు, జీవుడు వేరు అనే సిద్ధాంతం అయితే ఉందో దాన్ని మనం ద్వైత సిద్ధాంతం అన్నామే. ఆ ద్వైత సిద్ధాంతంలో అది అద్వైతం, ఇది ద్వైతం, రెండు వేరు వేరు అనేది అనమాట. ఇది సాధారణంగా మనకి మధ్వ తీర్థుల వారు అనుగ్రహించినటువంటి మాధ్వ సిద్ధాంతంలో దాన్ని ద్వైతము అన్నారు. కనుక ఉపనిషత్తులన్నీ జీవుడికి బ్రహ్మకు ఉండే సంబంధం ఏం చెబుతున్నాయంటే జీవుడి వేరు, బ్రహ్మ వేరు అని చెబుతున్నాయి అనేటువంటి సిద్ధాంతం అదే ఉపనిషత్తు వాక్యాల్లో తీసుకొని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మరొకటి ఏంటి? భేద అభేద వాదము. ఈ భేద అభేదవాదం అనేది అద్వైత సిద్ధాంతంలోనే, అంటే మరొక రకమైన సిద్ధాంతం అన్నమాట. అంటే ఇక్కడ మనకి శంకర భగవత్పాదుల వారి యొక్క సిద్ధాంతం మాయావాదం అంటాం. అంటే బ్రహ్మకే మాయ లేక అవిద్య ఆవరించడం వల్ల జీవుడిగా భాషిస్తున్నాడు తప్ప అసలు జీవుడు లేదు అని, మాయ ఆవరించడం వల్ల బ్రహ్మ జీవుడిగా కనిపిస్తున్నాడు అనే వాదానికి మాయావాదం శంకర భగవత్పాదుల వారు చెప్పిన అంశం. అయితే అందువల్ల జీవుడు లేడు, ప్రకృతి లేదు అని సిద్ధాంతం అక్కడ మాయా అంత. అయితే అలాగా మనకు కనిపిస్తున్నప్పుడు దీన్ని కాదని ఎట్లా అంటాం? కనుక ఈ ప్రకృతి ఉన్నట్టే ఉంది ఇది, కానీ ఇది బ్రహ్మను పట్టుకున్నప్పుడు ఆ బ్రహ్మ జీవుడిగా అనుకుంటున్నాడు. ఇది తొలగిపోయితే అప్పుడు బ్రహ్మనే అవుతాడు అంటూ బ్రహ్మ యొక్క స్వరూపం రెండు రకాలు ఉంది, భేదము అభేదము. భేదం అన్నప్పుడు బ్రహ్మ పరమాత్మని తాను ప్రకృతి అనే ఉపాధి, అంటే దాంతో కలిసినప్పుడు, ఈ శరీరంతో కలిసినప్పుడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తాను జీవుడిని అనుకుంటున్నాడు. ఆ దృష్టిలో ఉన్నప్పుడు అక్కడ జీవుడు, తర్వాత జీవుడికి బ్రహ్మకు వేరే వేరే తేడా ఉంది కనుక అది భేదము. అలా కాకుండా ఎప్పుడైతే ప్రకృతి సంబంధం పోయిన తర్వాత మళ్ళీ వాడు బ్రహ్మనే ఐక్యం, ఒకడే బ్రహ్మ అవుతాడు. అప్పుడు మోక్ష స్వరూపంలో అభేదము. అంటే దీన్ని కాస్త మనం స్పష్టంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది భాస్కర సిద్ధాంతం అంటాం. భాస్కరాచార్యుల వారు నేను చెప్పారు. అంటే ఎందుకన్నారు? శంకర భగవత్పాదులేమో అసలు ప్రపంచమే లేదు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని, అది లేదన్నప్పుడు లేనిది ఉన్నట్టుగా భావించింది కనుక అజ్ఞానం వల్ల అని అనుకొని జీవుడిగా భావిస్తున్నాను వారు చెప్పారు. ఈ తర్వాత ఇది అద్వైతమే. అద్వైతం అంటే అర్థం ఏంటన్నమాట? ఉన్నది బ్రహ్మ ఒక్కటే, కానీ అసలు జీవుడిగా కనిపించడానికి మాయా కారణం కాదు, అంటే అజ్ఞానం కారణం కాదు, లేదా ఈ ప్రపంచం మిథ్య కాదు, ప్రపంచం సత్యమే, ప్రపంచం ఉన్నది. కానీ ఇది శరీర సంబంధం వాడికి కలగడం వల్ల కలిగినప్పుడు ఆ బ్రహ్మ శరీరంలో ఉన్నప్పుడు జీవుడిగా కనిపిస్తున్నాడు. ఆ జీవుడు సత్యమే ఎంతవరకు? శరీరంలో ఉన్నంతవరకు. ఎప్పుడైతే ఉపాసన వల్లనో లేకపోతే మరొక ఉపాయం వల్లనో అప్పుడు ఈ శరీరం యొక్క సంబంధం
ఈ జీవుడికి పోతుందో వాడు అప్పుడు జీవుడు కాదు, బ్రహ్మగానే ఉంటాడు అని ఇక్కడ శంకరాద్వైతానికి భాస్కరాద్వైతానికి తేడా ఎక్కడ అంటే, లేని జగత్తు ఉన్నట్టుగా భావించే అజ్ఞానం వల్ల కలిగింది అని వారు. లేదు, జగత్తు సత్యమే, జగత్తు సత్యమే, బ్రహ్మ సత్యమే. కానీ జీవుడనేవాడు జగత్తుతో సంబంధం కలిగిన సత్యమైన జగత్తుతో, జగత్తు శరీరంతో సంబంధం కలిగినప్పుడు అతను ఏమైనాడు? జీవుడిగా అయినాడు. అక్కడ భేదం ఉన్నది. అప్పుడు జీవుడు వేరు, దేవుడు వేరు. మరి ఆ తర్వాత ఎప్పుడైతే వాడు ఉపాసన వల్ల దీని వల్ల శరీర సంబంధం పోయింది, మోక్షం కలిగింది. మోక్ష దశలో వచ్చినప్పటికీ అప్పుడు జీవుడే బ్రహ్మగా మారుతాడు, బ్రహ్మ అవుతాడు అంటూ శరీరంలో ఉన్నప్పుడు భేదము, ప్రకృతితో సంబంధం. దీన్ని ఉపాధి అన్నారు వాళ్ళు. ఉపాధి అంటే ఒక కారణం అన్నమాట, జీవుడిగా మారడానికి కారణం. ఆ ఉపాధిలో ఉన్న ఉపాధి సంబంధం కలిగిన బ్రహ్మ జీవుడు. అలాగే ఉపాధి పోయిన తర్వాత ఉన్న బ్రహ్మ పరమాత్మ. ఎప్పుడైతే ఉపాధి పోతుందో మళ్ళీ బ్రహ్మనే ఐక్యం అవుతుంది, జీవుడే ఐక్యము. కనుక బ్రహ్మ ఒకటే అయినా ఉపాధి కారణంగా జీవుడిగా ఉన్నాడు అంటూ ఒకే బ్రహ్మకి బద్ధ దశలో అంటే ప్రకృతితో సంబంధం కలిగిన దశలో జీవుడు, అక్కడ భేదం. అలా కాకుండా ఇది ఎప్పుడైతే పోతుందో మళ్ళీ మోక్ష దశలో బ్రహ్మగానే మిగిలినాడు కనుక అక్కడ అభేదము. కనుక భేద అభేదము రెండు ఒకటికే అనే సిద్ధాంతము భేదవాదము అన్నమాట. ఇది అంటే ఇక్కడ దీన్నే మనకి మరొక సిద్ధాంతంలో కూడా ఈ భేదవాదాన్ని కాస్త మరొక రకంగా చెబుతూ, ఈ బ్రహ్మని ప్రపంచమే పరమాత్మనే తన స్వరూపంగా మారినాడు, ఈ మరణం వల్ల భేదంగా కనిపిస్తున్నాడు, ఈ మార్పు అయిపోయిందంటే అభేదం అవుతాడు అని మరొక సిద్ధాంతం. ఇలాగా ఈ 4 రకాలు చెప్పిన భేదాభేదాల్లో కొంత తేడా ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి పరమాత్మకి జీవుడికి ఉండే సంబంధంలో ఉపనిషత్తులను ఆధారంగా తీసుకొని వాళ్ళు 3 రకాల సంబంధాలు చెప్పారనమాట. ఒకటి అభేదవాదము, అది శంకర అద్వైతము. అలాగే దాంట్లో భేదవాదము, అద్వైతంలోనే భాస్కరుడు, ఆ తర్వాత మిగతా వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతము. అలా కాకుండా భేదమే అనేది ద్వైత సిద్ధాంతము. ఇందులో మరి రామానుజుల వారు చెప్పిన సిద్ధాంతం ఏమిటి? దీన్ని విశిష్ట అద్వైతం అన్నమాట. అంటే ఉపనిషత్తుల్లో భేదవాక్యాలు ఉన్నాయి, అది సత్యమే. అభేదాన్ని చెప్పే వాక్యాలు ఉన్నాయి, అది సత్యమే. భేదాన్ని చెప్పగలిగే తత్వం కూడా చెప్పి ఉన్నాయి, అది సత్యమే. ఇందులో అసత్యమే లేదు. ఎందుకంటే శాస్త్రం అన్నప్పుడు అందులో కొన్ని వాక్యాలను ప్రమాణంగా తీసుకొని కొన్ని కాదు అని చెప్పడం కాదు. అద్వైతాన్ని చెప్పేటువంటి సిద్ధాంతకర్తలు అభేదములు చెప్పేవే సత్యములు, మిగతావన్నీ కూడా కావు అని వాళ్ళు వాటిని ప్రమాణంగా అంగీకరించరు. అలా అంగీకరించకపోవడానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఏమిటి ఆ కారణం అంటే, సాధారణ శాస్త్రం అనేది ప్రమాణము. దేనికి ప్రమాణము? ప్రమాణం అంటే ఒక వస్తువుని గురించిన ప్రమేయం, ఒక వస్తువుని గురించి చేసే జ్ఞానం కలిగజేసేది అన్నమాట. కనుక శాస్త్రం దేనికి ప్రమాణము? ప్రమాణములు 3 ఉన్నాయి కదా. ఒకటి ప్రత్యక్షము, రెండవది అనుమానము, మూడవది శాస్త్రము. ఒక దాని చేత తెలిసిన విషయము తెలిసినప్పుడు మరొక దాని యొక్క ప్రమాణం అవసరం ఉండదు. కనుక ప్రత్యక్షంగా మన ఇంద్రియాలకు, మన కంటికి కనిపిస్తున్నటువంటి వస్తువు ఇది అని తెలిసినప్పుడు ఇంకా దాని గురించి మళ్ళీ ఇంకొక ప్రమాణం అవసరం ఉండదు. కనుక ఒక ప్రమాణము ద్వారా తెలిసిన జ్ఞానము అంతే ఉంటుంది తప్ప ఇంకా దాని ద్వారా తెలియని దానికే మరొక ప్రమాణం కావాలి అన్నప్పుడు, ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్న దాని ఒకటి ఉన్నప్పుడు, అది కాకుండా మనకు కనిపిస్తున్న వస్తువు కన్నా కనిపించింది ఒకటి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? అనుమాన ప్రమాణంతో తెలుసుకుంటాం. అనుమానం అంటే ఏంటి? ఒక దాన్ని చూచి దీని సంబంధాన్ని బట్టి తెలుస్తాం అన్నమాట. ఏదో ఒకటి మనం అనుకుంటామే, ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి మన ఇంటి ముందు వచ్చాడు, కానీ ఏదో ఆయనకు సంబంధించినటువంటి ఒక వెహికల్ ఉంది, ఇది ఫలానా నెంబర్ అది వెహికల్ ఉంది, దాన్ని చూచాము, కానీ అందులో ఆయన కనిపిస్తలేడు. ఆ వెహికల్ చూస్తే ఏమనుకుంటున్నాం? ఎప్పుడు ఈ వెహికల్ అతను వాడుతుంటాడు కనుక, ఇది లేనిది నడవడు కనుక ఇది వచ్చిందంటే ఆయన ఉన్నాడని అర్థం.
కనుక ఇక్కడ ఉండేటువంటి ప్రత్యక్షంగా కనిపించేటువంటి వెహికల్ చూచి ఈ దీంట్లో ఉండే యజమాని అయిన అతను కూడా వచ్చి ఉంటాడు అని ఊహిస్తామే. అలాగా ఊహ ద్వారా, అనుమానం ద్వారా ప్రత్యక్షాన్ని ఆధారంగా చేసుకుని మనకు తెలియనటువంటి దాన్ని, కనిపించని దాన్ని పొందడానికి చేసే ప్రమాణం ఉందో దాన్ని అనుమానం అంటాం. ఈ ప్రత్యక్షానికి అనుమానం ద్వారా అందేదానికి ఇంకా వేరే అవసరం లేదు. ఇలా ప్రత్యక్షము అనుమానానికి రెంటికి కూడా అందనటువంటి ఏ తత్వం ఉంటుందో దానికి అప్పుడు శాస్త్రము ప్రమాణము. కనుక శాస్త్రం అనేది ఇతర ప్రమాణాల ద్వారా తెలియని అంశాన్ని చెబుతుంది అనేది అందరూ ఒప్పుకున్న సిద్ధాంతం. అయినప్పుడు ఇక్కడ ఏంటి వాళ్ళనేది అంటే ప్రత్యక్ష పరమాత్మ అని మనకు శరీర భేదము అంటే ఈ వస్తువుకు ఆ వస్తువు భేదము, ప్రపంచంలో ప్రకృతికి జీవులకు భేదము, ఇలాగా ఈ అన్ని వస్తువులు భేదాలు ప్రత్యక్షాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి కనిపించినప్పుడు మళ్ళీ శాస్త్రం ఏదైతే ఉందో దాంట్లో మనకు తెలియని దాన్ని ఇదివరకు ప్రమాణం చేతి తెలియని దాన్ని చెప్పేదే కదా. ప్రత్యక్షంగా ఈ భేదం అనేది ప్రపంచం అంతా కనిపిస్తూనే ఉన్నది. ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు అని కనిపించినప్పుడు ఇంకా శాస్త్రం మళ్ళీ అనేది చెప్తుంది. కనుక ఆ శాస్త్రం ఏదైతే చెప్పినట్టు అనిపిస్తుందో అవి ప్రమాణములు కావు. మరి ఏం చెబుతుంది? అభేదములు చెప్పేటువంటి దీనికి ఇదే అది అద్వితీయం బ్రహ్మ అన్నారు కనుక ఇదే అది అని, ఇది వేరు అది వేరు కాదని చెప్పింది శాస్త్రం చెబుతుంది. ప్రత్యక్షంగా మన కంటికి కనిపిస్తున్నది, అక్కడ అభేదం లేదు. కానీ ఇక్కడ మాత్రము అంతా ఒకటే అనే భావన కలిగినప్పుడు దీన్ని మనం ప్రమాణంగా తీసుకోవాలి, కానీ అది కాదు. అందువల్ల భేదవాక్యాలని ప్రమాణంగా తీసుకోకపోవడానికి అద్వైత సిద్ధాంతంలో కారణం ఏంటంటే ఈ భేదం అనేది ఇతర ప్రమాణాల ద్వారా సిద్ధాంతీకరింపబడ్డది కనుక ఇంకా మళ్ళీ దాన్ని ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి? అందువల్ల అది దాన్ని ఏమంటాం అనువాదము అంటే అది వారికి ఉన్నదాన్ని ఇక్కడ చెప్పింది తప్ప అది కొత్తగా చెప్పింది కాదు. కనుక శాస్త్రం కొత్తగా చెప్పింది ఏమిటంటే దీనికి అభేదం అనేది చెప్తుంది కనుక ఇక్కడ జీవుడికి దేవుడికి అభేదం ఏర్పడుతుంది అని అభేదవాదం ఇది ఆధారం. అంటే వీటి అభేదం ఎందుకు చెప్తారు అనడానికి మనం కాస్త వివరించుకుంటున్నాం. మరి భేదం అనేటప్పటికీ ఏమైంది? ఇక్కడ శాస్త్రం భేదవాక్యాలు చెబుతుంది, అభేదవాక్యాలు చెబుతున్నాయి. అయినప్పుడు ఇక్కడ మరి భేదాభేదం ఎందుకు వేరే చెప్తున్నా అంటే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఉన్నప్పటికీ కూడా ఈ ప్రత్యక్షంగా కనిపిస్తున్న వాటిలో పరమాత్మ కనిపించడం లేదు కదా, జీవాత్మ కనిపించడం లేదు కదా, జీవాత్మ పరమాత్మలు యొక్క ప్రత్యక్షమైన అనుభవం లేదు కదా. ఒకవేళ ఈ సృష్టికి ఏదో ఒక మూల కారణం ఏంటంటే అనుమానం ద్వారా తెలుసుకున్నా ఆ కారణం ఎట్లా ఉంటుంది, దాని స్వరూపం ఏంటి, దాని లక్షణం ఏంటి తెలియదు కదా. కనుక ఇక్కడ భేదము వీటికి తేడా దేని గురించి చెబుతున్నాయి అంటే ప్రత్యేకంగా మనకు తెలియనటువంటి జీవతత్వము అలాగే పరమాత్మ తత్వము చెప్పి వాటికి ఉండే తేడాలు అక్కడ చెప్తున్నాయి కనుక భేదమును శాస్త్రం ఏ భేదం చెబుతుంది అంటే ఈ సామాన్యంగా కనిపిస్తున్న వాటికన్నా వేరైనటువంటి పరమాత్మ జీవాత్మను కనిపించని వాటిని శాస్త్రం ప్రమాణంగా చెబుతుంది కనుక శాస్త్రంలో భేదమును కూడా మనం అంగీకరించాలి అనేది ద్వైత సిద్ధాంతం. ఇక భేదాభేదం ఉన్నప్పుడు అది ఇది రెండు ఒప్పుకొని ఒకసారి బ్రహ్మకు శరీర సంబంధంతో భేదము లేదా అది లేనప్పుడు అభేదం అని ఇలా సిద్ధాంతం చెప్తే ఇక్కడ మనకి మూడింటిని కూడా సత్యంగా తీసుకుని విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని రామానుజుల వారు నిర్ణయించారు. ఏం నిర్ణయించారు అనేటప్పటికీ ఇక్కడ మనకు తెలుసు కనుక భేదం ఉన్నప్పుడు జీవుడు వేరు, భేదాన్ని చెబుతున్నా అక్కడ భేదం చెబుతున్నా అంటే వాస్తవమే కదా. ఇక్కడ ప్రకృతిలో జీవతత్వం ఏమిటో తెలియదు, పరమాత్మత్వం ఏమిటో తెలియదు, కానీ వాటికి వీటికి తేడా తెలియదు కనుక ఈ ప్రత్యక్షం వల్ల తెలియదా అని శాస్త్రం చెబుతున్నది కనుక జీవుడు వేరు, ప్రకృతి వేరు, అలాగే పరమాత్మ వేరు అనేది ఇది భేదము వాస్తవమే, అలాగా అది సత్యమే. మరి అలాంటప్పుడు వీటికి అభేదం ఎలాగా అంటే ఇవి రెండు వేరువేరుగా ఉన్నా అక్కడ శరీర ఆత్మ సంబంధాలను చెప్పగలిగేటువంటి కొన్ని శృతులు ఉన్నాయి. వాటిని ఘటక శృతులు అంటాం. ఘటక శృతి రెండు కలిపేటివి అన్నమాట కదా. ఇక్కడ ఏంటి పృథివీకి అంతరాత్మగా ఉన్నాడు, ఏష అంతరాత్మ దివ్యదేవో నారాయణ అని లేక ఏమిటి ఎస్ పృథివీ శరీరం అని ఇక్కడ ఘటక శృతులు కొన్ని ఉన్నాయి కదా. ఆత్మకి శరీరానికి సంబంధం చెప్పేటువంటివి గనక అంటే జీవాత్మ ఘటకం అంటే అనమాట జీవాత్మ వేరు,
తర్వాత పరమాత్మ వేరైనా ఈ రెండింటినీ ఒకటిగా కలపగలిగేటువంటి శృతులు కూడా ప్రమాణంగా తీసుకున్నప్పుడు మనకి సమన్వయం ఎట్లా అవుతుంది? భేదవాక్యాలు పరమాత్మను భేదం చెప్పి జీవుడికి పరమాత్మకి భేదం చెప్పినా, అభేద వాక్యాలు అభేదం చెప్పినా, కానీ వేరువేరుగా ఉన్నవి అనే భేదవాక్యాలు చెప్పేదేమో ఈ జీవుడికి పరమాత్మకి భేదం ఉన్నది అని అంగీకరించాలి. అలాగే ఈ రెంటికి కలయిక ఉన్నవనే అభేదం ఉన్నప్పుడు ఎలా అభేదం అంటే, ఒకదానిలో అద్వైతులు చెప్పేది ఏమిటంటే ఇదే అదిగా మారడం అనేది కాదు. ఇక్కడ అవి తమకుండే వేరుతనాన్ని, విశిష్టతను, ప్రత్యేకతను తాము ఉంచుకుంటూనే ఆ రెండు ఒకదానితో ఒకటి విడదీయరాకుండా ఉన్నవి అన్నవి ఏదైతే ఉందో అభేదం చెబుతుంది. కనుక దీన్నే విశిష్ట అద్వైతము. పరమాత్మ, జీవుడు, ప్రకృతి ఈ మూడు వేరు అయినా మూడు ఒక చోటనే కలిసి ఉన్నవి. ఎట్లా కలిసి ఉన్నవంటే, ఒక శరీరము లోపల జీవుడు ఎలాగా ఒకదానితో ఒకటి కలిసి ఉండి శరీరం వేరు, జీవుడు వేరు, దీని ప్రత్యేకత వేరు, దాని ప్రత్యేకత వేరు అయినప్పటికీ కూడా ఈ రెండు కలిపి ఒకటి అని ఎలా చెప్తున్నామో, అట్లాగే ఒక ప్రకృతితో తయారైన పదార్థము, అందులో ఉండి జీవుడు, ఈ రెండు కలిపి ఒకటి ఎలా చెప్తున్నామో, అలాగే జీవుడు, ప్రకృతి, జీవుడు, ఆ లోపల ఉన్న అంతరాత్మ పరమాత్మ, ఈ మూడు కలిసే ఉన్న స్థితిని చెప్పినట్టయితే అప్పుడు భేదవాక్యాలు వాస్తవం అనిపిస్తున్నాయి, అభేద శృతులను కరెక్ట్ అంటున్నాము. వాటిని కలిపేటి ఘటక శృతులను ఆధారంగా తీసుకున్నాము. దీనితో చూసినప్పుడు ఉపనిషత్తు కేవలము జీవ విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని చెబుతాయి తప్ప ఇంకా మరొకటి కాదు. అంటే జీవుడు పరమాత్మ వేరు, అలాగే వేరు స్వభావం కలవి, అలాగే జీవుడు పరమాత్మ ఒకటి, ఎలాగా శరీరాత్మ రూపంలో అంటూ ఇక్కడ విశిష్ట అద్వైత సిద్ధాంతంలో భేదాన్ని అంగీకరిస్తున్నాము, అభేదాన్ని అంగీకరిస్తున్నాము. అభేదం వల్ల ఏర్పడి తత్వాన్ని అంగీకరిస్తూ ఇక్కడ ఏర్పడింది కనుక ఇక భేదాభేదవాదం అన్నప్పుడు ఏమన్నమాట? భేదం అంటే ఏ వస్తువుకు ఆ వస్తువుగా భేదం, అభేదం అంటే ఈ మూడు కూడా శరీరాత్మ సంబంధంతో కలిసి ఉన్నాయి కనుక అభేదం. కనుక ఈ మూడు రకాల వాదనలు ఏవైతే చెప్తున్నారో ఈ మూడు రకాల వాదనలకు తీర్మానమే విశిష్ట అద్వైతము అనేది ఆ సిద్ధాంతం అన్నమాట. ఇది ఎంతగానో ఎందుకు చెప్తున్నాం మనము అంటే, ఇక్కడ ఈ పంచమ అధ్యాయంలో చెప్పింది ఏమిటి అన్నప్పుడు, పరమాత్మ, జీవాత్మ అన్నప్పుడు, జీవాత్మ మోక్షం పొందాలనుకున్నప్పుడు పరమాత్మను ఉపాసించాలి, పరమాత్మనే తాను ధ్యానం చేయాలి కదా అనేది చెప్పిన అంశం అన్నమాట. అయినప్పుడు ఏమని ధ్యానం చేయాలి? ఇక్కడ ధ్యానం చేయాలన్నప్పుడు, పరమాత్మను పొందాలనుకున్నప్పుడు ఏమని చేయాలి అన్నప్పుడు మనకు ఉపనిషత్తులో ఏంటంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక మహావాక్యం ఉంది. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి? అహం అంటే నేను, బ్రహ్మను, అస్మి అయ్యున్నాను అని అన్నమాట ఇక్కడ. అందువల్ల దాంట్లో మనకి ఈ అహం బ్రహ్మాస్మి అనే మాట అయితే ఉందో దాన్నే మనం ఉపాసన చెయ్యాలి అని ఉపనిషత్తు చెప్తున్నాం. అదొక మహావాక్యంలో. అయినప్పుడు అహం అంటే ఎవరు? అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను, నేనే బ్రహ్మను. కానీ నేను అంటే ఎవరు? ఈ శరీరంలో ఉండే జీవుడు తాను ఎవరో తెలియక ముందు తానెవరో తెలియాలనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యం యొక్క అర్థం తెలుసుకొని దాన్ని మాటికి అనుకోవాలి. ఇలా అనుకోవడాన్ని ధ్యానం అంటాం. ఏమిటి? నేనే బ్రహ్మను, నేనే బ్రహ్మను, నేనే బ్రహ్మను, సోహం 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 సహా అహం అని అనడంలో ఏమైపోయినప్పుడు ఈ అహం బ్రహ్మాస్మి అనే భావనతోటి ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, చేసినప్పుడు వాడికి స్పష్టంగా తాను జీవభావం పోయి బ్రహ్మభావం వస్తుంది అని. అందువల్ల ఉపాసన చేసేటప్పుడు సామాన్యంగా బ్రహ్మనే జీవుడిగా భాషిస్తున్నాడు కనుక ఎప్పుడైతే తనకి ఆ శాస్త్ర జ్ఞానం కలిగిందో అప్పుడు తాను అదే మాటను మాటికి తాను అనుభవించాలి. దీన్నే మనకు అపరోక్ష జ్ఞానం అంటాం. జ్ఞానము రెండు రకాలు అవుతుంది. పరోక్ష జ్ఞానము అంటే, పరోక్షం అంటే ఇండైరెక్ట్.
ఏంటి శాస్త్రముల వల్ల కలిగిన జ్ఞానం అయితే ఉంది, బ్రహ్మతత్వం ఇది నేను వేరు అని చెప్పేది పరోక్ష జ్ఞానం. ఆ తెలిసిన జ్ఞానాన్ని తాను మనసులో ఊరికి అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు దాని డైరెక్ట్ జ్ఞానం. అప్పుడేమవుతుంది, ఓహో ఆ తర్వాత నేను జీవుణ్ణి కాదు, నేనే బ్రహ్మను. ఎప్పుడైతే భావన వచ్చేసిందో అది విముక్తి, అనేది అద్వైత సిద్ధాంతం. కనుక ఈ అహం బ్రహ్మాస్మి ఇలాగే ఉపాసన చెయ్యాలి అనేటువంటివి మనకు ఇతర ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. ఆ వాక్యాన్ని తీసుకొని ఇక్కడ ఏం చెప్పారంటే, అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మనని, బ్రహ్మకు నాకు తేడా లేదనుకొని అలా ఉపాసన చేయడం కాదు. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు ఏంటంటే అహం బ్రహ్మ శరీరకో అస్మి అని అర్థం. అహం అంటే నేను బ్రహ్మకు శరీర రూపుణ్ణి, బ్రహ్మనకు ఆత్మ. కనుక ఏమని ధ్యానం చేయాలి అంటే, ఆత్మ నాలో నేను బ్రహ్మ ఆత్మగా కలవాణ్ణి, నాకు అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మనే నేను దర్శించుకోవాలి అనే భావన కలిగి ఉండాలి. కనుక అహం బ్రహ్మ అస్మి అంటే అహం బ్రహ్మ ఆత్మకో అస్మి అని చెప్పాలి. బ్రహ్మ ఆత్మ కంటే బ్రహ్మ ఆత్మ కలవాణ్ణి అని చెప్పుకోవాలి. అప్పుడేమైపోయింది, ఎందుకు చెప్పాలి, అహం అంటే నేను వేరు, బ్రహ్మ వేరు, నేను నాలో బ్రహ్మ ఉన్నాడు అన్నప్పుడు నా బ్రహ్మ వేరు, పరమాత్మ వేరు. కానీ ఇద్దరు ఉన్నప్పుడు ఆ పరమాత్మను పొందాలనుకుంటే నేను ధ్యానం చేయాలి, ఆయన నా చేత దానం చేయబడి నన్ను పొందాలి అనే భావన చెప్పాలి తప్ప, అహం బ్రహ్మాస్మి అంటే జీవుడే లేడు, జీవుడే పోయి బ్రహ్మ అయిపోయిందని, నేనే బ్రహ్మను నేనే బ్రహ్మను నేనే బ్రహ్మను అనుకొని బ్రహ్మ అవుతానని అర్థం కాదు. అలా ఉపాసన కాదు అనేది అసలు ఉపనిషత్తు యొక్క తత్వము. అని ఎలా తెలుస్తుంది అనడానికి దానికి ప్రమాణాలంతా పంచమ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఉండే మంత్రాల ద్వారా నిరూపించబడుతుంది అన్నమాట. కనుక ఇక్కడ ఏమన్నారు, ఈ పంచమ అధ్యాయం ఎందుకొరకు ప్రారంభించబడ్డది అంటే, ఉపాసకుడు తాను మోక్షతత్వాన్ని పొందడం కోసము ఏ ఉపాయము చెప్పేటప్పుడు మనకు అహం బ్రహ్మాస్మి అనే వాక్యంలో చెప్పింది. అంటే ఎవరైనా సరే అహం బ్రహ్మాస్మి అని ఉపాసన చెయ్యాలని చెప్పింది. అంటే అర్థం ఏంటి, అక్కడ అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మని చెప్పడం కాదు, బ్రహ్మ వేరు నేను వేరైనా నేను బ్రహ్మను పొందడం కోసము నాకు అంతరాత్మగా ఉన్న బ్రహ్మను నేను ఉపాసిస్తున్నాను అని అర్థం చెప్పాలి తప్ప, నేనే బ్రహ్మనైపోయి అందులో లీనమైన చెప్పడం అర్థం కాదు అని చెప్పడం కోసము, అది నిరూపించడం కోసము పంచమ అధ్యాయంలో ఉన్నటువంటి అన్ని మంత్రాలు చెబుతాయి అన్నమాట. ఇది బాగా స్పష్టంగా చాలా వేదాంతము కొద్ది సిద్ధాంతం వేరుగా ఇందులో కనిపిస్తుంది. అందువల్లనే ఇక్కడ ఏమన్నారు వారు, అహం బ్రహ్మాస్మి ఇది అనుసంధాన రూపత్వాత్. అనుసంధాన రూపం అంటే ఏమిటి, మోక్షం కలగాలన్నప్పుడు ఉపాయం ఏమిటి, ధ్యానము. ఏమని ధ్యానం చేస్తావు అన్నప్పుడు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను నేనే బ్రహ్మను నేనే బ్రహ్మను అనుకోని అనేటువంటిదే ఉపాయము అనేది అయితే ఇంతకు ముందు మనకు ఒక ఉపనిషత్తులో చెప్పడం జరిగిందో అది దాని అర్థము. దానివల్ల ఏమిటి, జీవ బ్రహ్మ ఐక్యమేవ ఇష్టం అంటే అహం బ్రహ్మాస్మి అనే వాక్యము జీవుడు బ్రహ్మ ఒకటే అని అర్థం అనే ఆధారంగా చేసుకోబడిన అర్థం అది. కనుక జీవుడు బ్రహ్మ వేరు కాదు, కానీ ఆ జీవుడు బ్రహ్మనే అజ్ఞానం వలన జీవుడిగా ఉన్నాడు. కనుక ఎప్పుడైతే నేనే బ్రహ్మను జ్ఞానం కలుగుతుందో, ఆ జ్ఞానం మాటి మాటికి తాను అనుకుంటున్నాడో, అప్పుడు తనకు జీవభావం పోయి తానే బ్రహ్మ అవుతాడు అనే అర్థమైతే చెప్పారో అది సరైనది కాదు అని. బ్రహ్మ ఉపాసనస్య, బ్రహ్మను ఉపాసన చేయాలనుకున్నప్పుడు అహం బ్రహ్మాస్మి అనే వాక్యంతో చేయమన్నారు. కానీ అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అని అర్థము, జీవే బ్రహ్మ ఐక్యం కాదు. ఇది భ్రమ అనుపపత్తయే, అదొక భ్రమ, అది సరైన అర్థం కాదు. అది కాదు అని చెప్పడం కోసము అహం బ్రహ్మాస్మి ఇది ఉపాసనమపి, అహం బ్రహ్మాస్మ అనే ఉపాసన కూడా ఏమని చెప్పాలి, జీవ భిన్న ఉపాసనమే ఏవా, జీవుడు వేరు బ్రహ్మ వేరు పరమాత్మ వేరు అనే భావనతో అప్పుడు నేను జీవుడికే సంబంధించిన వాడిని, పరమాత్మకే సంబంధించిన వాడిని, నాకు పరమాత్మ అంతర్యామి, నా అంతరాత్మ, నేను పరమాత్మ అంతరాత్మగా కలిగిన వాడిని అనే భావనతో ఆ పరమాత్మను పొందడానికి ధ్యానం చేయాలి తప్ప నేనే బ్రహ్మను అని అనే అంశం తప్పు అనేది ఇది నిరూపయితుం. ఇక్కడ చూసారా, అహం బ్రహ్మాస్మి ఇది ఉపాసనమపి జీవ భిన్న ఉపాసనమేవా,
ఇది నిరూపించడానికి కోసం పంచమ అధ్యాయ ఆరభ్యతే. 5వ అధ్యాయం ఇందుకు ఉపయోగిస్తుంది. అంటే 5వ అధ్యాయంలో జీవతత్వం చెప్పి, పరమాత్మ స్వరూపం చెప్పి, పరమాత్మను జీవుడు ధ్యానం చేయాలని, ఆ ధ్యానం ఎలా చేస్తావు, నేనే బ్రహ్మను అని అర్థం కాదు, నేను వేరు, పరమాత్మ వేరు, ఆ పరమాత్మ అనుగ్రహంతో నేను ఆయనను పొందాలి అనే భావనతో చేయాలి తప్ప నేనే బ్రహ్మను అనుకోవడం కాదు అనేది నిరూపించడం కోసం ఇందులో మంత్రాలు ఉన్నాయి అంటూ ఇక్కడ బ్రహ్మోపాసన, అహం బ్రహ్మాస్మి అని చేయాలని ఉపనిషత్ వాక్యం ఉన్నప్పటికీ దానికి అర్థము జీవుడు బ్రహ్మ ఒక్కడే కనుక ఉపాసన ద్వారా జీవభావం పోయి బ్రహ్మ అయిపోతాడు అని చెప్పడం కాదు. జీవుని కన్నా బ్రహ్మ వేరు అని ఆ భావనతో ఉపాసన చేయడమే ప్రధానము. అయితే ఆ జీవుడు బ్రహ్మ ఒకటి ఎలాగా అన్నప్పుడు జీవ బ్రహ్మలకు శరీర ఆత్మభావం సంబంధం ఉంది అని నిరూపించి, దానివల్ల జీవ బ్రహ్మలకు ఉండే శరీర ఆత్మ సంబంధం, ఆ సంబంధం కారణంగా జీవుడు వేరు, పరమాత్మ వేరు తెలిపి ఆ తనకన్నా వేరైన పరమాత్మను జీవుడు తాను ఉపాసించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొంది మోక్షం పొందాలి అని విషయమని ఇక్కడ మనకి ఈ పంచమాధ్యాయంలో ఈ ఉపనిషత్తు చెప్పడం కోసం ప్రారంభించబడింది అంటూ ఇంతగా దాంట్లో చర్చ జరిగిందన్నమాట. కనుక ఈ రకంగా ఈ ఉపనిషత్తులో మనం తెలుసుకున్న అంశం ఏమిటి అన్నప్పుడు ఇందులో ఉండే ఇప్పటిదాకా మనకు పంచమాధ్యాయంలో ఉన్నటువంటి మంత్రాలని, అలాగా మంత్రాలు చెప్పిన అంశములు 3, ఆ 3 మంత్రాలు కలిపి చెప్పిన అంశాల్లో ప్రధానంగా జీవతత్వం, పరమాత్మత్వం చెప్పి, జీవుడికి పరమాత్మకు ఉండేటువంటి సంబంధంలో జీవుడి కన్నా పరమాత్మల విశిష్టత ఏమిటి, జీవుడే పరమాత్మ కాదు, జీవుడి కన్నా వేరైన పరమాత్మ వాడి ప్రత్యేకత ఏమిటి అని ఇందులో వివరిస్తుందని, ఎందుకు అలా చెప్పడం జరిగిందన్నప్పుడు మనకు అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యం అయితే ఉందో అది సామాన్యంగా అందరూ అనుకున్నట్టుగా ఆ ఉపాసన ద్వారా జీవుడే బ్రహ్మగా మారతాడు అర్థం కాదు. తద్వారా జీవుడు బ్రహ్మ ఒకటి అని చెప్పి అర్థం కాదు. జీవుడే వేరు, పరమాత్మ వేరు. జీవుడికి పరమాత్మ అంతరాత్మగా ఉంటాడని, జీవుడు తనను అహం అంటే నేను అంటే ఎవరు, నేను అంటే నేను బ్రహ్మను కాదు, నేను బ్రహ్మ ఆత్మగా కలిగిన వాడిని అనే భావనతోటి ఉపాసన చేయాలి. అప్పుడు బ్రహ్మ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, పరమాత్మకు అనుగ్రహాన్ని పొంది సంసార బంధం పోయి మోక్షం కలుగుతుంది అనేది ఈ పంచమాధ్యాయం మనకు నిరూపిస్తుందని, ఈ పంచమాధ్యాయం యొక్క సారాంశము, దాని యొక్క ప్రారంభానికి కారణము ఇదంతా ఇంట్రడక్షన్లో మనం ఈనాడు సేవించుకున్నాం. ఆ తర్వాత ఈ పంచమాధ్యాయంలోని మొదటి మంత్రంతో పాటు మిగతా మంత్రాల్ని మనం రాబోయేటువంటి కాలక్షేపాల్లో సేవించుకుందాం. ఓం తత్సత్. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. చాలా చాలా అద్భుతంగా వివరించారు. ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం మనం అందరం తెలుసుకోవడానికి. భేద అభేద శృతి, అభేద శృతి, మరి ముందుకొచ్చి ఘటిక శృతి కూడా తర్వాత చెప్పుకుంటాం అనుకుంటాను. ఇంతవరకు కూడా మనం 2 వివరించుకున్నాం కదా. కానీ అసలు ఉన్నటువంటి వాక్యానికి అర్థాన్ని తీసుకునే పద్ధతి చాలా అద్భుతంగా వివరించారు. అహం బ్రహ్మాస్మి కూడా ఇది అందరం మళ్ళీ మళ్ళీ విని అర్థం చేసుకొని వివరాన్ని మనం బలీయంగా ఉంచుకోవాల్సినటువంటిది. ధన్యవాదాలు. సాష్టాంగ ప్రణామాలు తాతగారు. సరే, ఇవాళ మనకి కొంచెం టెక్నికల్ డిఫికల్టీ వల్ల యూట్యూబ్లో రాలేకపోయింది. తర్వాత మళ్ళీ యూట్యూబ్లో పెడతాము. మనకు రికార్డింగ్ అవుతుంది ఇప్పుడు. దాని తర్వాత మళ్ళీ వినడానికి మాత్రం యూట్యూబ్ మనం చేస్తాము, తీసుకుని వినవచ్చు. సరే, ఎవరికైనా మాడాలనుకుంటే లైన్స్ అన్మ్యూట్ చేసుకుని మాడవచ్చు అండి. జయ శ్రీమన్నారాయణ. దాసోహం స్వామివారు అడిగాను రామన్ దాసన్. దాసుడికి ఒక సందేహం, ఇప్పుడు ఈ అద్వైతుల్ని మిథ్యావాదులు అని కూడా అనొచ్చా స్వామివారు? దాసుడికి వినపడటం లేదు. వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది స్వామి.
మిథ్యావాదులు అనవచ్చు. ఎందుకంటే మాయా అన్న మిథ్యా అన్న ఒకటే వారికి. మాయావాదులున్నా మిథ్యావాదులు, జగన్మిథ్య కదా వాళ్ళ దృష్టిలో అనవచ్చు, తప్పేం లేదు. అడిగాను. ధన్యవాదాలు స్వామి. స్వామి దాసోం చాలా అద్భుతంగా వివరించారు. అడియన్కి ఒక డౌట్ ఉండిపోయింది. అయితే భగవత్ రామానుజుల వారు ఇంత స్పష్టంగా వివరించారు కదా, ఇంకా ఎందుకు ఇట్లా కొనసాగుతూనే ఉంది అనేసి ఎప్పుడు అనిపిస్తుంది. అంటే ఎటువంటి డౌట్ లేకుండా అంత స్పష్టంగా వివరించారు. ఓకే, భగవత్ రామానుజుల వారి ముందు అంటే అది అట్లా ఉండిపోయింది ఆ డౌట్ అనుకోవచ్చు. కానీ వారు వచ్చి అంత వివరణ చేశాక కూడా ఇంకా ఇలా కొనసాగుతూనే ఎందుకుంది అనిపిస్తుంది స్వామి. అది వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, కర్మానుభవాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమిటంటే ఒక సిద్ధాంతాన్ని అసలు శాస్త్రీయమైన పరిశోధన ఎప్పుడు కూడా ఒక మహాత్ములు, ఒక శాస్త్రజ్ఞులు ఒక పరిశోధన చేస్తారు. దాని మీద ఒక సత్యాన్ని ఆవిష్కరిస్తారు. ఆ సత్యం కొంతకాలం నడిచినాక దాని మీద మరొకరు బాగా పరిశోధన చేసినప్పుడు ఆ సత్యంలోని మార్పులు చేసి మరొక సత్యం చేస్తే అప్పుడు అది మరో సత్యం అవుతుంది. ఇలాగ శాస్త్ర పరిశోధన అనేది సత్యం నుండి సత్యం మరింత సత్యంగా చేయడం జరుగుతుంది కనుక అలాగా అప్పుడు ఏంటంటే మనం జరిగినటువంటి లేటెస్ట్ గా ఏదైతే సిద్ధాంతీకరించిందో దాన్ని మనం అంగీకరిస్తేనేమో సరిపోతుంది. అలా కాకుండా ఒక సిద్ధాంతం తెలిసినాక దాని మీదనే ఉండే విశ్వాసంతో అదే నిజమైంది అనుకొని దాన్నే ఎలాగైనా సరే దాన్నే నిర్ణయించాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నప్పుడు ఇంకా అది వేరు, ఆ సంగతి వేరు. ఎందుకంటే వాళ్ళ యొక్క కర్మానుగుణం అని భగవద్ రామానుజుల వారైతే కర్మానుగుణం. ఎందుకంటే వారు ఈ అద్వైత శ్రీభాష్యంలో అద్వైతం యొక్క సిద్ధాంతం అంతా చెప్పి చివరకు దానికి సిద్ధాంత భాగంలో ముందే ఒకటి చెప్తారు. దానికి భగవత్ కృప కావాలి, లేకపోతే ఇదంతా మళ్ళీ సరి అయిన అర్థం మీద విశ్వాసం కలగదు అని వారు చెప్తారు. అక్కడ అదొక పెద్ద వాక్యం ఉంది. అందువల్ల ఇక్కడ సరే మనకేంటంటే ఇది మనకు సత్యం అనిపిస్తున్నది, మనం ఇలాగే దీన్ని అంగీకరించాలి. వాళ్ళకి అదే సత్యం అనుకుంటున్నారు, కానీ మనకి దానికి ఏంటి, మనకు దాంతో సంబంధం లేదు. విజ్ఞత కలిగి జిజ్ఞాసు అయిన వాడు చర్చించుకున్న తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కనుక ఇది ఎందుకు చేస్తారు అనేది మనం చెప్పలేం కదా, వాళ్ళ అనుభవాన్ని బట్టి ఉంటుంది. మనం అదృష్టవంతులం కదా మంచి ఈ సిద్ధాంతంలో కనీసం పుట్టి పెరిగినందుకు. దాసం స్వామి అదే అనుభూతున్నాం. మనంతా ఎంతో భగవత్ కృప ఉండడం వల్ల ఈ సంప్రదాయంలోకి మేమందరం వచ్చి చాలా చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది. ధన్యవాదాలు. రామానుదాసన్ స్వామి చాలా వైభవంగా బ్రహ్మ జీవైక్యానికి దాని యొక్క మన యొక్క విశిష్టాద్వైత పరంగా రామానుజులు అనుగ్రహించిన విషయాన్ని చాలా చక్కగా విశదీకరించి ఉన్న అనుమానాలన్నీ పోగొట్టి మన జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనే విషయాన్ని చక్కగా స్పష్టంగా బోధించారు అడిగిన రామానుదాసన్ స్వామి. ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే స్వామి అసలు విషయం ఎవరు చెప్పటం లేదు. మా న్యూ జనరేషన్ కి అసలు ఏమీ అర్థం కాదు. వాళ్ళ తల నుంచి తోకటి తేడా తెలియదు. అలాంటప్పుడు ఈ సిద్ధాంతాలు ఎలా తెలుస్తాయి? ఎవరు వింటలేదు, చదవటం లేదు. అది ప్రాబ్లం అంట. ముగించుకుందామని మరి చేస్తున్నారేనా? అందరం మళ్ళీ బాగా వివరించారు. ద్వైతము అద్వైతము భగవంతుడితో లగ్నం చేయడం అనేటువంటి విశేషం చాలా విశిష్టాద్వైతములో. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామి వారికి ధన్యవాదాలు. భక్తుల తరపున మనము మన సోమవారం అండ్ భారతీయ కాలమాన ప్రకారంగా మంగళవారం మనం కలుసుకుంటాం. ఇవన్నీ తిరిగి మనం వినవచ్చు. శ్రీమచ్చటారి యతిరాజ గురూక్తి బోధం కౌండిన్యజాత వరకృష్ణ గురో సుపుత్రం శ్రీ శ్రీనివాస
శ్రీ వెంకటాయ గురువర్యమహం భజామి విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణి శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం యావత్ ప్రపంచ సంచరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్యరాజాయ మంగళం మంగళాశాసనాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం ఓమస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ దాసం గోష్ఠి దాసం అండి.